ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఎంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందో అంతే ప్రతివ్యూహాలతో ప్రతిపక్ష పార్టీలైనటువంటి టీడీపీ పార్టీ అలాగే జనసేన ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేసుకుంటూ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితిని మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఈ క్రమంలోనే అయోధ్యలో నిన్న చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరిగి అమరావతి చేరుకున్నటువంటి ఇరువురు నేతలు కూడా బాబు ముఖ్యంగా అభ్యర్థుల తుది జాబితాని రూపొందించేటువంటి మొదటి జాబితా ఫైనలైజ్ చేసేటువంటి క్రమంలో నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే రా కదలిరా సభను కూడా వాయిదా వేసుకుని ప్రత్యేకంగా అభ్యర్థులతో భేటీలవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. భేటీలు నిర్వహించి అభ్యర్థులను స్క్రూటినీ చేసి తొలి జాబితాను విడుదల చేసే క్రమంలో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదటి జాబితా టీడీపీ జనసేన ఉమ్మడిగా కలిపి 70 మంది అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో ఆ 70 మంది ఉమ్మడి అభ్యర్థులలో 15 మంది జనసేన పార్టీ నుంచి ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 27, 28లో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇక ఆ తర్వాత ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2వ తేదీలోపు అమరావతిలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ సభలో వైసీపీ పార్టీ నుంచి దాదాపు 8 మంది లేదా 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు టీడీపీ పార్టీ లేదా జనసేన పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉన్న క్రమంలో వారిని ఆ సభా వేదికగా ఆహ్వానించి అక్కడి నుంచే మొదటి లిస్ట్ని కూడా రిలీజ్ చేసి ఎన్నికలకి టీడీపీ పార్టీ కూడా 29 నుంచి వచ్చే నెల 2 లోపు సమరశంఖం పూరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.